అందరికీ నమస్తే. యాంకర్ సుమ గారి గురించి కానీ ఎవరైనా గారి కోసం వెయిట్ చేస్తుంటే ప్లీజ్ ఈ ఈవెంట్కి హోస్ట్ అయినా ప్రొడ్యూసర్ అయినా నేనే. మనం చేసిన సినిమా గురించి మనకంటే బెటర్గా ఎవరు చెప్పగలుగుతారండి? ఒకవేళ చెప్పినా కొంచెం చెప్పించినట్టు ఉంటుంది. సో నిజం నా హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్ కాన్ఫిడెంట్గా రాసుకొని వచ్చాను. హ్యాండ్ రైటింగ్ ఇక్కడ చూస్తే అర్థం కావట్లేదు. కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది. సో మేము రాసిన స్క్రిప్ట్ స్టేజ్ నుంచి మీరు సినిమా చూసేంత వరకు జేవీ ప్రొడక్షన్స్ ఈజ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ స్టార్ట్ టు ద ఎండ్. సో నా పేరు తేజేష్. ఐఎమ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ జేవీ ప్రొడక్షన్. అరుస్తా అన్నారు కదా, కొంచెం జరుగుతాయి, ఇంకా కంఫర్టబుల్ ఉంటుందేమో. ఓకే, మధు గారు ఎక్కడ? సార్ అందరు వచ్చేసినట్టేనా? ఓకే. కొత్త ప్రొడక్షన్ కదా, ఏం రాస్తాంలే అని చెప్పి ఏం అనుకోకుండా మీరు విత్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎనర్జీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్. జేవీ ప్రొడక్షన్స్ ఈజ్ లెడ్ బై 3 యంగ్ అండ్ ఇండస్ట్రీలో బ్యాకప్ లేని ప్రొడ్యూసర్స్. ఓకే, వినడానికి మేబీ కొత్తగా ఉంది కదా, మేము చేయబోయే ప్రతి ఒక్కటి అలానే కొత్తగా అండ్ బౌండరీస్ లేకుండా ఉంటాయి. సో బేసిక్గా సినిమా చేయడానికే సినిమా చేద్దామని చెప్పి ఎక్కువ స్ట్రెస్ అవుట్ అవుతుంటే మేము అందరు కూర్చొని సినిమా చేద్దామనే ఆలోచనకే ఎక్కువ స్ట్రెస్ అయ్యి చచ్చిపోయే వాళ్ళు కొంచెం చిల్గా కొంచెం క్యాజువల్గా ఉండి 2 సినిమాలు ఎక్కువ చేద్దాం అనుకున్నాం. సో దట్స్ వై వీ వాంట్ టు కీప్ దిస్ ప్రెస్ మీట్ వెరీ క్యాజువల్ అండ్ మీరు ఏమనుకోకండి, వీ వాంట్ కీప్ ఇట్ ఈస్ యాజ్ క్యాజువల్ యాజ్ వీ క్యాన్. మా ప్రెస్ మీట్లో లాంగ్ స్పీచెస్ లేవు, ఎందుకంటే మాకే బోర్ కొడతాయి కాబట్టి. మళ్ళీ తిరిగి చూడాలంటే సెలబ్రిటీస్ ఎవరు రాలేదు, ఎందుకంటే మాకు పెద్ద పరిచయం లేదు కాబట్టి. ఇది మన ఫస్ట్ ప్రెస్ ఈవెంట్. జేవీ ప్రొడక్షన్ కోసం, నీ దారి నీ కథ ఫిలిం కోసం మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. టు స్టార్ట్ ద షో, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ జేవీ ప్రొడక్షన్ లోగో లాంచ్ వీడియో. థ్యాంక్ యూ. చూసారు కదా మన ప్రొడక్షన్ లోగో వీడియో, ఇట్ ఈస్ కమింగ్, రాబోతుంది. అండ్ మన ప్రొడక్షన్ గురించి కానీ మూవీ గురించి కానీ దెర్ ఇస్ నో అదర్ పర్సన్ బెటర్ దన్ ఉమేష్. ఇంగ్లీష్లో రాయొద్దని చెప్పమ్మా, రావట్లేదు ఇక్కడ. నేను ముందే చెప్పారా అంత తెలుగులో రాయమని చెప్పమని. సరే, మన ప్రొడక్షన్ హౌస్ గురించి కానీ మన ఫిలిం గురించి కానీ ది బెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ రైటర్ వంశీ. హలో అండి, నా పేరు వంశీ జొన్నలగడ్డ. సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్. బ్రదరా అని అడుగుతారు, కాదు అని చెప్తున్నా క్లారిటీ కోసం. నాకు అతనికి ఏం సంబంధం లేదు. సో తిన్న అన్నట్టు డైరెక్షన్ ప్రొడక్షన్ ఓకే, బట్ రైటింగ్ అయితే సోలో క్రెడిట్ నాది కాదు. నాతో పాటు కో-రైట్ చేసింది మురళి, అక్కడే ఉన్నాడు. సో నేను జస్ట్ యుఎస్ నుంచి, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి డిగ్రీ ఒక చేతిలో, ఈ స్క్రిప్ట్ని ఇంగ్లీష్లో రాసి ఒక చేతిలో పట్టుకొని ఇక్కడికి వచ్చా. బట్ అసలు దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ప్రాపర్గా మన ఆడియన్స్కి రిలేటబుల్గా రాసింది మాత్రం మన మురళినే. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అంటే అక్కడ ఫిల్మ్ ప్రొడక్షన్లో టాపర్వే కదా, హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డికేడ్ వదులుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారు? బాగానే సార్, మంది క్లీన్ న్యూ సర్టిఫికేట్ సినిమా, మ్యూజిక్ బేస్డ్ ఫిల్మ్ అని అర్థమవుతుంది కదా. మొన్న నన్ను ఒకళ్ళు అడిగారు, అసలు మ్యూజిక్ అంటే ఇప్పుడు మరి మీ వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు వస్తున్న మ్యూజిక్కి అసలు ఏమన్నా సింక్ ఉంటుందా? ఎందుకు ఉండదండి సింక్? 3 months అండి, ఎవ్రీడే అప్ అండ్ డౌన్, మాదాపూర్ నుంచి సైనిక్పురి దాకా. అసలు జీవితంలో ఎప్పుడు పియానో మొహం కూడా చూడలేదు. నాకు ఇన్స్ట్రుమెంట్ నేర్పించి 3 months, ఖచ్చితంగా సింక్ ఉంటుంది కదా. చూసారా మా వాళ్ళ డెడికేషన్? ఇదనే కాదు, యాక్చువల్లీ ఉన్న అందరు యాక్టర్స్ every instrument that they're playing, they actually learned it exactly how it is supposed to be played. So prati track, prati instrument correctga sync lo untundi because they learned it to play the right notes anamata.
సో అలానే బీటీఎస్ కూడా చూస్తే చాలా గోలగోలగా ఉండుండొచ్చు, బట్ యాక్చువల్లీ మాది డెడ్ సైలెంట్ సెట్ బికాజ్ ఇట్ వాస్ కంప్లీట్లీ సింక్ సౌండ్. అండ్ సింక్ సౌండ్ అందరు చెప్తూ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, దానిలో చాలా చాలా డిసిప్లైన్డ్గా ఉండాలి సెట్ అని. కానీ మా వాళ్ళ ఫేసులు నేను చూస్తే డిసిప్లిన్ అండి, మొత్తం సెట్ లో నేను ఒక్క డిసిప్లిన్, వాడున్నాడు అక్కడ వేద్ అని actor. అదే అదే మీరు డిసిప్లిన్ అని ఉన్నారనే నేను చెప్తున్నాం. అందరమా? Okay. సో ఇదేంటి మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో చేంజ్ చేసుకోలేము, డబ్బింగ్ అయితే లాస్ట్లో మళ్ళీ మనం కొంచెం ఆల్టర్ చేసి ఇష్టం వచ్చినట్టు డైలాగ్స్ చేంజ్ చేసుకోవచ్చు, అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పారు. కానీ అయినా కూడా సింగ్ సౌండ్తో ముందుకెళ్ళిన తర్వాత వెళ్ళాము. పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వీ సా ద వాల్యూ ఇన్ దట్. సో ఇప్పుడు తిను సౌండ్లో వాల్యూ అన్నట్టే మా విజువల్స్లో వాల్యూ తెచ్చింది ఇస్ ఆర్ డిఓపి అలెక్స్. మీ అలెక్స్ దగ్గరికి వస్తున్నా ఒక్క నిమిషం. సో అలెక్స్ ఇస్ అ తైవనీస్ అమెరికన్ సినిమాటోగ్రఫర్ అండ్ తను ఇక్కడికి తన ఎక్స్పీరియన్స్ని తీసుకురావడంతో ఆల్ ఆఫ్ అ కెమెరా డిపార్ట్మెంట్ ఆల్సో హ్యాడ్ అ లాట్ ఆఫ్ న్యూ ఎక్స్పోజర్ టు అసలు ఎలా తీయచ్చు అనేది. వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది నేను చెప్పలేను, కానీ మా అలెక్స్ మాత్రం డెఫినెట్లీ ఎవ్రీ ఫ్రైడే బిర్యానీ తినాలి, మా వాళ్ళతో మావా అని పిలిపించుకోవాలనేది మాత్రం నేర్చుకొని వెళ్ళాడు. అండ్ దాంతోపాటు అసలు లైక్ ఐ సెడ్ మ్యూజిక్ బేస్డ్ సినిమా. సో అసలు మ్యూజిక్ ఏం చేసాము అనేది నేను చెప్పడం కన్నా అసలు ఫస్ట్ మీరు చూడండి, దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో చూసారు కదా, అది మొత్తం మన మ్యూజిక్ రికార్డింగ్ అంతా 51 మ్యూజిషియన్స్ చేశారండి. ఇట్ వాజ్ రికార్డెడ్ బై ద బుడపెస్ట్ స్కోరింగ్ ఆర్కెస్ట్రా. ఇక్కడ వింటుంటేనే ఈ మ్యూజిక్ ఇలా ఉంది, లైవ్లో వింటే అసలు గూస్ బంప్స్ వచ్చేసాయి. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ హర్షిత. I'm one of the producers from JV Productions and I was very lucky to have experienced that kind of music in person through this film. తెలుగు సారీ, నిన్న అనౌన్స్మెంట్ వీడియోలో కొంచెం ప్రాక్టీస్ చేసి సారీ. సో యా, మన సినిమాలో ట్రాక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా ఈ ఆర్కెస్ట్రాని రికార్డ్ చేశారు. ఇట్స్ కాల్డ్ ద బుడపెస్ట్ స్కోరింగ్ ఆర్కెస్ట్రా. అండ్ వీళ్ళు రికార్డ్ చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమా ఇదే. అండ్ మన స్కోర్స్ అంతా కూడా దే వర్ కంపోజ్డ్ బై అన్ ఇటాలియన్ కంపోజర్ ఆల్బర్టో. ఈ మ్యూజిక్ మిక్సింగ్ అంతా కూడా LAలో జరిగిందండి. సౌండ్ మిక్సర్ పేరు జాన్ విట్ చాపెన్. ఆయన పేరు మన ఎవరికి తెలియదు, కానీ ఆయన చేసిన సినిమాలన్నీ మనం చూసే ఉంటాము. టు నేమ్ అ ఫ్యూ: ట్రాన్స్ఫార్మర్స్, లయన్ కింగ్ అండ్ బ్లాక్ ప్యాంథర్. ఏమనుకోకండి, ఫస్ట్ సినిమా కదా, మోస్ట్ ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు మా టీం అంతా. యాక్చువల్గా అసలు ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ అంటే ఎలా ఉంటుంది, సినిమాకి వచ్చి చూడమని చెప్పినా వినిపిస్తాం కన్నా కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ ఇస్తేనే ఆడియన్స్కి అర్థమవుతుందని we actually did an event at Nexus Mall. That event is in collaboration with A.R. Rahman's foundation, the Sunshine Orchestra. మొత్తం ఈవెంట్ 1 hour జరిగిందండి. 1 hour మొత్తం మాల్ అలా జస్ట్ ఆగిపోయి ఉండింది మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ. అండ్ ఈ వీడియోలో ప్లే చేసిన ట్రాక్ కూడా మన సినిమాలోదే. మన సినిమా ట్రాక్స్ అంతా కూడా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ యాపిల్ ప్లటూన్ చేస్తున్నారండి. అది కూడా మన తెలుగు సినిమా టైటిల్తోనే, నీ దారే నీ కథ అన్న టైటిల్తోనే వరల్డ్ వైడ్ మన ట్రాక్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ ఈ యాజ్ యూ సీన్ అందరూ అసలు దేర్ చియరింగ్, దేర్ హ్యావింగ్ అ గుడ్ టైమ్ అండ్ మ్యూజిక్ని చాలా ఎంజాయ్ చేశారు. అప్పుడే అనుకున్నాం, అమ్మాయి పోన్లే మా ఆల్బర్ట్తో కూడా తెలుగు ఆడియన్స్కి బాగా నచ్చేశాడు అని. ఇదంతా కాదు, పాయింట్కి రావా? పాయింట్ ఏంటంటే, ఇలాంటివన్నీ చేయడానికి ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్ ఆర్ అ ఫిల్మ్ విత్ వెరీ బిగ్ బడ్జెట్, ఇట్స్ నాట్ రియలీ దట్ హార్డ్. ఇట్స్ అ వెరీ ఈజీ టాస్క్ టు పుల్ ఆఫ్. బట్ బీయింగ్ అ న్యూ ప్రొడక్షన్, హ్యావింగ్ అ లిమిటెడ్ బడ్జెట్ కూడా, టు బ్రింగ్ ఇన్ గ్లోబల్ కొలాబరేషన్స్ అని ఒక మంచి టెక్నికల్ వాల్యూ ఉన్న ఫిల్మ్ ఇద్దామన్న విజనే జేవీది. అండ్ వీ రియలీ థింక్ వీ బ్రాట్ దట్ విజన్ టు లైఫ్ విత్ నీ దారే నీ కథ. అడగరా మరి మాకైనా చూపిరా ప్లీజ్. వస్తున్నాయి. ఎస్, వాళ్ళు కొత్త కదా, అన్ని మర్చిపోతున్నారు క్యూజ్ అన్ని ఫాస్ట్గా. అనంత్ ఫస్ట్ బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో ఎస్, మీరు ఇవాళ అందరూ వచ్చింది మా టీజర్ లాంచ్ ఈవెంట్కి. అండ్ మేము ఫస్టే చెప్పాము, సెలబ్రిటీస్ ఎవరూ లేరు, దేర్ ఇస్ నో చీఫ్ గెస్ట్, యు ఆర్ అవర్ బిగ్గెస్ట్ సపోర్టర్స్. మీడియా ఆల్ అప్ ఆన్ స్టేజ్, క్రిటిక్స్ ప్రెసిడెంట్ సురేష్ గారు, TFJ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారు. అండ్ ప్లీజ్ సార్ రండి సార్, ప్లీజ్.
సో వుడ్ లైక్ టు లాంచ్ ఆ టీజర్ విత్ యూ గైస్. ఇప్పుడు నేను ఆన్ ద కౌంట్ ఆఫ్ 3 మైక్ ఇక్కడ పెడతాను. మైక్ వచ్చింది. లాంచ్ అని ఇక్కడ మేము అంటాము, బట్ ప్లీజ్ జాయిన్ అస్. ప్లీజ్ be loud, give us all the support, show the love. Launch and మీరు కూడా అరవండి మాతో పాటు. 3, 2, 1 లాంచ్. టీజర్ చూసేద్దాం ఇప్పుడు. మనసుకి నచ్చింది చేసుకుంటూ సంతోషంగా బతకగలిగితే అంతకంటే ఏం కావాలి ఎవరికైనా. అర్జున్, బ్యాండ్ అది ఎలా నడుస్తుంది? బ్యాండ్ కాదు అంకుల్, ఆర్కెస్ట్రా. దీనిలో వోకల్స్ ఉంటాయి, ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. చూపులతో సంపడం అంటే ఇదేనా? నేను చెప్పిన కుర్రోడికినే సార్. నన్ను ప్రాక్టీస్ చేయగలరా? మనం ఐఎస్ఐ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం రా. నువ్వు మాత్రం చిరంజీవిలో ఛాలెంజ్ అంటే నేను మాత్రం ఏం చేస్తాం? పగలేదు, ఇంతమంది మ్యూజిషియన్స్ గ్యాదర్ చేస్తాం. నువ్వు ఇన్స్ట్రుమెంట్ వాయిస్తావా, గేదెని గోపుతున్నావు? ఆడిషన్ చెప్పాను కదా, ప్లీజ్. Where do you find these people, Arjun? రక్షించే మేఘంగా నేను నా శృతి. బాస్, ఎవరు రీడు? శృతి ఎవర్రా? చూపిండి మీ అమేజింగ్ మ్యూజిక్ ఏంటో. ఇప్పుడా? ఇక్కడే అన్న, నాకు ఒక ఐడియా ఉంది. నువ్వు ఐడియా అనేసరికి టెన్షన్ వచ్చేసింది రా. థ్యాంక్స్, నువ్వు స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినందుకు. మనసుకి నచ్చింది చేసుకుంటూ సంతోషంగా బతకగలిగితే అంతకంటే ఏం కావాలి ఎవరికైనా.